హరి గోవింద ఆంజనేయ సంసేవిత చరణ గోవింద గోవింద హరి 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 గోవింద గోవింద ఆనంద నిలయ ఆనంద రూప గోవింద హరి గోవింద అచ్యుత కేశవ అనంత మాధవ గోవింద అందుకోసం దాకా రావచ్చు. నేను ఈ గుహల కొండ గుహలలో గుట్టలలో నేను గుహలలో ఉన్నా అని వాళ్ళకి చెప్పాడు అన్నట్టు. చెప్తే వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ డే అక్కడ పక్కన విలేజ్ పోయి మాకు ఇట్లా కళ వచ్చింది, కొండ గుహల దేవుడు ఉన్నాడ చూద్దాం రాని అందరినీ వెంటేసుకొని వచ్చి భయం కదా, పులులు సింహాలు ఉన్నాయి, అందుకోసం అంతా ఫారెస్ట్ కదా. అప్పుడు ఇదివరకు ఇటువైపు మూసి ఉండే, ఒక్కటే ఉండి ఇన్ని గబ్బిలాలు పిచ్చి చెట్లు అవన్నీ ఉండే. అయితే ఇక స్వామి ఏంటంటే నేను బయట పడితే నన్ను అందరు చూస్తారు కదా, బయట పడాలి కదా, స్వామి లోపల దాచుకుంటే స్వామికి ఎట్లయితుంది పూజలు పురస్కారాలు. అందుకోసం స్వామి ఆ విధంగా ఆ వైశ్యులకు ఎక్కువ శాతం వైశ్యులకు బ్రాహ్మణులకు ఈ దేవుళ్ళతో అనుబంధం ఉంటుంది బాగా. ఏంటంటే వాడు పొద్దున్నేసి లక్ష్మీదేవిను వాళ్ళు లేకపోతే బ్రాహ్మణులకు ఇదే పని, వైశ్యులకు అదే పని, అట్లా వాళ్ళకు వీళ్ళే ఎక్కువ బంధుగా ఇంకెవరెవరికో సాక్షాత్కరించకుండా వైశ్యులకు అని అట్లా చేస్తే స్వామి ఏంటంటే అట్లా కనబడ్డాడు కదా. తర్వాత ఆయన కోనేరు కట్టించిండు అక్కడ, తర్వాత మండపం ఉంటుంది కదా చదివి అట్లా అన్నట్టు. ఇవాళ స్ట్రేట్గా వచ్చేసి శివాలయం పోవాలి. ఫస్ట్ శివాలయం అయినాక ద్వైతం చూసి తిరిగినాక తర్వాత ఇటు వచ్చేసి స్వామిని దర్శించుకున్నాక ఇట్లా పోవాలి. ఇట్లా పోతే ఇవి వెనక స్వామి వెనక వీరభద్రుడు ఉంటాడు, ఆయన కూడా వైశ్యుల కుల దైవం. అట్లా పోయిన తర్వాత ఏంటంటే హనుమంతుడు చూసినా మీరు వచ్చేటప్పుడు హనుమంతుడు పక్కన మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు ఎక్కేసేసి హనుమంతుడి గుండు పైన పాదాలు ఉంటాయి స్వామివారి. అట్లా ఎట్లుంటాయి అంటే పాదాలు అచ్చుంటుంది అన్నట్టు, విన్నారండి, పాదాలు అచ్చుంటుంది అన్నట్టు. ఆ పాదాలు నిలబడితే పాదాలు అచ్చుపడింది స్వామి, ఆ పాదాలు చూసేసి అట్లా ఇలా. అంటే ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమికి 4 days ముందు ఇట్లా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఉదయం సాయంత్రం భోజనం